UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. రఘుప్రియ గారు చాలా చక్కటి వివరణ. మనకి విజయదశమి యొక్క విశిష్టత మాట్లాడుకున్నాం. ఇక మొట్టమొదటిగా బాలా త్రిపుర సుందరి అమ్మవారు చిన్నగా ఉన్నప్పుడే అంతటి అవతారం దాల్చటానికి గల కారణం ఏమిటి, ఆ అవతారం వెనకాల ఉన్నటువంటి వృత్తాంతం ఏమిటి, అలాగే ఆ రోజున మనం ఏ విధంగా నైవేద్యాలు కానివ్వండి, మనం ఉండాల్సిన నియమాలు ఉంటాయి కదా, ఏ విధంగా ఉండాలి చెప్పండి. మొదటి రోజు నవరాత్రుల్లో మొదటి రోజు ఆ తల్లి శైలపుత్రి బాలా త్రిపుర సుందరిగా అవతారమైంది. అయితే ఈ బాలా త్రిపుర సుందరి అవతారము అలంకారం ఏంటంటే 2 ఏళ్ల నుంచి 10 ఏళ్ల లోపు పిల్లని అమ్మవారిగా మనం కీర్తిస్తామన్నమాట. అయితే ఈ నవరాత్రి రోజులు అమ్మవారిని ఆ తల్లి చూసేది భక్తి శక్తి. ఆ తల్లే కాదు, ఏ దేవీ దేవతలైనా ప్రతి మనిషి యొక్క భక్తి శక్తి చూస్తారు. అసలు మానవుడు అంటే మా అంటే మాయ, నా అంటే లేకుండా, వా అంటే ఛేదించేది. ఆ తల్లి మానవులలో ఉన్న మాయని ఛేదించేందుకే ఈ 9 రోజులు అవతారం తీసుకుందనమాట. ఎంత చక్కగా చెప్పారు. అయితే ఈ అమ్మవారికి చాలా ప్రీతికరమైన రోజు అని ఈ బాలా త్రిపుర సుందరీ దేవి, ఈ తల్లి మూలాధార చక్రానికి అధిష్టాన దేవత. అంటే చిన్న పిల్లగా అక్కడి నుంచి ప్రయాణం స్టార్ట్ చేసి సహస్రారం దగ్గర వరకు ఆ తల్లి 10వ రోజున పెడుతుందనమాట. అయితే ఈ రోజు ఆ బాలా త్రిపుర సుందరి అవతారము చిన్నపిల్ల తత్వంగా ఉంటుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఈవిడ మనకి ఋతు సంబంధిత దానికి, ఋతు చక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత. అది ఆ తల్లి యొక్క ప్రత్యేకత. అయితే ఈ అలంకారంలో సర్వేశ్వరుడి అంటే మనం శివుణ్ణి త్రిపురాసురుడు, త్రిపుర సుందరుడు, త్రిపురుడు అని కూడా పిలుస్తాము. ఈ తల్లి ఏమో త్రిపుర యొక్క భార్య కాబట్టి త్రిపుర బాల అంటే చిన్నపిల్ల, త్రిపురుని యొక్క భార్య కాబట్టి బాలా త్రిపుర సుందరి దేవిగా అవతారం అయ్యింది. అయితే ఈ అవతారంలో అమ్మ హస్తము, ఒక హస్తము అభయముద్రగాను, మరి ఒక హస్తంలో అక్షరమాలను ధరించి ఉంటుందన్నమాట. ఒక పాదమేమో అంటే వామ పాదము కింద పెడుతుంది, దక్షిణ పాదమేమో పైన పెట్టుకుని కూర్చుంటుంది. అయితే ఈవిడ ఈ మంగళకరమైన రూపాన్ని మనం మనసులో పెట్టుకుని ఈ తల్లిని పూజించాలి. ఈ తల్లిని పూజించడం వల్ల వచ్చే ఫలితం ఏంటంటే శక్తి, తేజస్సు, జ్ఞానము, భయ నివృత్తి. ఈ తల్లిని పూజించడం వల్ల ఇవి వస్తుంది. తదుపరి ఈ తల్లిని ఎలా పూజించాలి అంటే చిన్న పిల్లని తీసుకొని వచ్చి ఆ పిల్లని సాక్షాత్ అమ్మవారు అని తన మనోపలకం మీద పెట్టుకుని ఆ తల్లి ఏ అమ్మవారికి ఏదైతే పూజ చేస్తామో, ఎలాగైతే చేస్తామో ఆ పిల్లకి కూడా అదే షోడశోపచార పూజలు చేస్తారు. తర్వాత నియమనిష్టలు ఎలా అంటే పాడ్యమి రోజు మనం పూజ చేసేటప్పుడు రాహుకాలం లేకుండా, దుర్ముహూర్తం లేకుండా కలశ స్థాపన చేసుకుని ముందు రోజే అన్ని పూజా ద్రవ్యాలు తెచ్చుకొని కలశ స్థాపన చేసుకుని శుచిగా శుభ్రంగా ఆ తల్లి చిత్రపటముతో పాటు ఒక అమ్మాయిని కూడా అలా అలంకరించి కూర్చోపెట్టి చేస్తారు. ఈ తల్లికి చలవ పదార్థాలు నిషిద్ధమనమాట. అంటే చల్లగా ఉన్న పదార్థాలు మనం ఈ తల్లికి పెట్టకూడదు. ఈ తల్లి దేనికి అధిష్టాన దేవత అంటే ఆ తల్లి దేన్ని కోరుకోదు అంటే వాతము ప్రకోపించేటట్టుగా చేస్తుంది ఆ తల్లి. కాబట్టి వాతకు సంబంధించిన చల్లని పదార్థాలు పెట్టకూడదు. ఈ తల్లికి తుమ్మ పూలతో పూజ చేయాలి. తుమ్మి పూలు లేదు అంటే తెల్లని పుష్పాలు కలిగిన ఏవైనా సరే, చామంతులు గాని మల్లెలు కానీ ఏవైనా తెల్లని రంగువి ఈ తల్లికి సమర్పించాలన్నమాట. అయితే ఈ తల్లి శ్రీచక్రంలో దుర్గా లలిత పరమేశ్వరికి ఒక సేవకురాలన్నమాట. ఆ తల్లి దుర్గాదేవి అవతారంలో రాక్షసుల్ని చంపడం కోసమని ఈ అవతారంగా ప్రథమ అవతారంగా ఈ పాడ్యమి రోజు తీసుకుందనమాట. అయితే ఈ తల్లికి ఒక మంత్రం ఉంది. అది చిన్నది కానీ కొంచెం కఠినంగా ఉంటుంది. 2 సార్లు రిపీట్ చేస్తాను. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ బాలా త్రిపుర సుందర్యై నమః.
ఈ మంత్రంతో వీలైనన్ని సార్లు కనుక మనం ఆ తల్లిని పూజ చేసుకున్నట్టయితే మనం ఏదైతే అభీష్టం ఆ తల్లికి చెప్పుకుంటామో అది నెరవేరుతుంది. ఇది బాలా త్రిపుర సుందరి యొక్క విశిష్టత. చాలా చాలా చక్కగా చెప్పారు, మంత్రంతో సహా చెప్పారు. ఉచ్చరించే ప్రయత్నం చేయండి, లేదా అట్లీస్ట్ విని అయినా కానీ మనం పూజ చేసుకోవచ్చు. నైవేద్యాలు ఎందుకు పెట్టుకోవాలి, ఎలాంటి నైవేద్యాలు పెట్టుకోవాలి, పూజా విధానం ఏ విధంగా చేసుకోవాలి, బాలా త్రిపుర సుందరి యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి, మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అమ్మవారి అవతారాల్లో 2వ అవతారం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.